నాది అసురబుద్ధంట. నన్ను గరుడ పురాణం ప్రకారం కుంభీ పాకంలో వేసి ఫ్రై చేయాలంట. ఎందుకు? నేను మాంసం తింటున్నా కాబట్టి. మరి ఈ చేపలు తినే ఆవునేం చేయాలి? పోనీ గడ్డి తింటుంది కదా అని ఈ పులితో ప్రవచనాలు చెప్పిస్తామా? అరె! అసలు మనం ఏం తినాలి అనేది నువ్వు, నేను, సొసైటీ, కల్చర్ లేక పురాణాలు డిసైడ్ చేయకూడదు. మనం బయాలజీ డిసైడ్ చేయాలి. ఆవు సర్వైవల్ మోడ్‌లో ఉన్నప్పుడు మాంసం కూడా తింటుంది. కానీ దేవుడేమనుకుంటాడో అని ఫీల్ అవ్వదు. పులికి కడుపు పాడై గడ్డి తినేటప్పుడు నా ఇమేజ్ డ్యామేజ్ అవుద్దేమో అని టెన్షన్ పడదు. జీవహింస పాపం అనేదే కదా మీ లాజిక్. పోనీ అదే లాజిక్ ప్రకారం వెళ్దాం. ఒక మేకని పెంచి బాగా ఫుడ్ పెట్టి అది వయసయ్యి సహజంగా చనిపోయేదాకా వెయిట్ చేసి దానిలో ఉన్న పోషకాలు పాడవక ముందే మంచిగా మసాలా వేసి కర్రీ చేసి పెడతా. నువ్వు వచ్చి నాతో తింటావా? కనీసం టేస్ట్ చూస్తావా? ఇందులో అయితే జీవహింస లేదు కదా. న్యాచురల్ డెత్తే కదా. నువ్వు తినవు ఎందుకంటే అది నీ చాయిస్. కానీ నీ చాయిస్ని మొత్తం హ్యూమన్ బయాలజీకి అప్లై చేయకు. అర్థమైందా? ఫైనల్గా మనం నేచర్ ఇచ్చిన బయాలజీ ప్రకారం మన ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి కానీ మన పర్సనల్ బిలీఫ్స్ని నేచర్ మీద రుద్దకూడదు. ఏమంటారు? కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.